ఇక నీలాంటి లూజర్స్ కూడా ఈ బ్యాంక్ నుండి డబ్బులు తీసుకోవడానికి వస్తారా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నేను లూజర్ని కాదు. ఈ బ్యాంక్ లో నాకు అకౌంట్ ఉంది అండ్ నేను నా మనీ తీసుకోవడానికి వచ్చాను. మరి కార్డు ఉందా నీ దగ్గర? లేదు. కిషోర్ చూడడానికి ఒక డబ్బు లేని వాడిలా ఉన్నాడు. కాలేజీలో చదువుకోవడం కోసం ఒక మెడికల్ షాప్ లో 8,000 రూపాయల జీతానికి పనిచేస్తున్నాడు. కానీ కిషోర్ ఏ బ్యాంకు నుండి అయితే మనీ తీసుకోవడానికి వచ్చాడో అక్కడ కోటీశ్వరులకు మాత్రమే అకౌంట్ ఇస్తారు. కార్డ్ లేదా? మరైతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ జన్ధన్ అకౌంట్లు ఉండవు. వెళ్ళి నీ పని చూసుకో. నేనేం చెయ్యాలో నాకు తెలుసు. ఇక్కడ నాకు అకౌంట్ ఉంది. నా మాట ఎందుకు నమ్మట్లేదు నువ్వు? నేను ఇప్పుడే మేనేజర్ని కలవాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేనేజర్ తో కలవాలంటే కుదరదు. ముందు నీ అకౌంట్ నంబర్ చెప్పు, నీ ఐడి చూపించు, అప్పుడు చూద్దాం. రిసెప్షనిస్ట్ కుందన మాటలు విన్న కిషోర్ బ్యాంక్ లోపలికి పరిగెత్తాడు. కుందన అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే కిషోర్ ఒక్కసారిగా మేనేజర్ క్యాబిన్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి లోపల నుండి డోర్ లాక్ చేశాడు. కుందనకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కుందన చాలా కంగారు పడింది. ఆ లూజర్ వల్ల తన జాబ్ పోతుందని బాధపడింది. ఎవరు నువ్వు? లోపలికి ఎందుకు వచ్చావు? సెక్యూరిటీ! అరిచి లాభం లేదు. నేను డోర్ లాక్ చేశాను. నేను నా మనీ తీసుకోవడానికి వచ్చాను. ఓ అలాగా, సరే నీ సుప్రీం కార్డు ఇవ్వు. నా దగ్గర కార్డు లేదు. ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసుకో. త్వరగా ఫింగర్ ప్రింట్ మెషిన్ తీసుకురా. కిషోర్ మాటలు విని బ్యాంకు మేనేజర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ బ్యాంకులో అతి తక్కువ అకౌంట్ హోల్డర్స్ కి మాత్రమే ఫింగర్ ప్రింట్ స్కాన్ ద్వారా మనీ తీసుకోవచ్చని తెలుసు. అందుకే కిషోర్ మాట విని ఆ మేనేజర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసి ఇచ్చాడు. వెంటనే ఆ స్కానర్ లో రెడ్ లైట్ వెలిగి యాక్సెస్ డినైడ్ అని చూపించింది. నీ సంగతి ఇలా కాదు, ఆగు, పోలీసులకు ఫోన్ చేస్తాను. నీలాంటి రోడ్డు సైడ్ వాళ్ళకు కూడా ఇక్కడ అకౌంట్ ఇవ్వడం మొదలు పెడితే ఈ బ్యాంకే రోడ్డు మీద పడుతుంది. ప్లీజ్ ఇంకొకసారి ట్రై చేయని. నా మాట విను. నేను అబద్ధం చెప్పట్లేదు. ఒకసారి మళ్ళీ ఆలోచించి ఆ బ్యాంక్ మేనేజర్ మళ్ళీ ఆ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ఇచ్చాడు. కిషోర్ తన చిరిగిన ప్యాంట్ కి తన చేతులు రుద్దుతూ తుడుచుకొని చేతిని మళ్ళీ స్కానర్ మీద పెడతాడు. ఆ తరువాత ఆ మిషన్ లో డిస్ప్లే అయిన పేరు, అందులో ఉన్న అమౌంట్ చూసి ఒక్కసారిగా ఆ మేనేజర్ కి అతని గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది. సార్ మీరు సారీ సార్, మీరని తెలుసుకోలేకపోయాను. అసలు ఎవరు ఈ కిషోర్? అతని పేరు చూసి ఎందుకు ఆ బ్యాంకు మేనేజర్ అంత కంగారు పడ్డాడు? అసలు కిషోర్ నిజంగానే కోటీశ్వరుడైతే ఏమీ లేనివాడిలా ఎందుకు బతుకుతున్నాడు? అసలు కిషోర్ నిజస్వరూపం ఏంటి? ఎందుకని కిషోర్ తన నిజస్వరూపాన్ని దాచాలని చూస్తున్నాడు? జోరుగా పడుతున్న వర్షాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఫాస్ట్ గా బైక్ మీద వెళ్తున్నాడు కిషోర్. అప్పుడే ఫోన్ రావడంతో బండిని ఒక చోట ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో, అర్జెంట్ గా నాకు కండోమ్ ప్యాకెట్స్ కావాలి. డూరెక్స్ బ్రాండ్. ఎన్ని ఫ్లేవర్స్ దొరికితే అన్ని హోటల్ బ్లూ మూన్ రూమ్ నంబర్ 102కి తీసుకొచ్చి ఇవ్వు. కమ్ ఫాస్ట్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అవతల వ్యక్తి. వారం రోజులుగా పడుతున్న వానలకి నగరంలో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యింది. కానీ ఒకసారి ఆర్డర్ వచ్చాక వెనక్కి తగ్గే రకం కాదు కిషోర్. అందుకే బైక్ స్టార్ట్ చేసి రెగ్యులర్ గా కండోమ్స్ కొనే మెడికల్ షాప్ కి బయలుదేరాడు. కిషోర్ ప్రస్తుతం సిటీలోనే ఉన్న ఆక్స్ఫర్డ్ కాలేజీలో డిగ్రీ చేస్తున్నాడు. ఆ కాలేజ్లో చదివే స్టూడెంట్స్ అంతా డబ్బున్న వాళ్లే. కిషోర్ మాత్రం తన హాస్టల్ ఫీజుకి కూడా డబ్బులు లేక చిన్న చితక పార్ట్ టైం జాబ్స్ చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అందులో ఈ కండోమ్ డెలివరీ బాయ్ ఉద్యోగం కూడా ఒకటి. ఆర్డర్ యాక్సెప్ట్ చేశాక 5 నిమిషాల్లో మెడికల్ షాప్ కి చేరుకున్న కిషోర్ తడిచిన తన తల తుడుచుకుంటూ, హలో అన్నా, నమస్తే. చాక్లెట్ ఫ్లేవర్, వెనీలా ఫ్లేవర్, ఇలా ఏ ఉంటే అవి మొత్తం ఫ్లేవర్స్ అన్ని ప్యాక్ చేసి ఇవ్వండి అన్నా అని అడిగాడు. ఏంటి తమ్ముడు, ఏంటి స్పెషల్? ఇన్ని ఫ్లేవర్స్ అడుగుతున్నావు, ఏంది కథ అని కవ్విస్తున్నట్టుగా అడిగాడు మెడికల్ షాప్ ఓనర్. ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చింది. ఈ కస్టమర్ ఎవడో గాని గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు. లేకపోతే ఇన్ని ఫ్లేవర్స్ ఏం చేసుకుంటాడు చెప్పు అని ఒక నవ్వు నవ్వి ఆ ప్యాకెట్స్ అన్నీ ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. కిషోర్ ఇక్కడికి వచ్చే ముందే తన గర్ల్ ఫ్రెండ్ చాన్నాళ్లుగా అడుగుతుందని రెడ్ కలర్ డిజైనర్ ఫ్రాక్ కొన్నాడు. అది గుర్తొచ్చి తెల్లారితే నా డార్లింగ్ బర్త్డే, తన కోసం కొన్న ఈ గిఫ్ట్ ఇస్తే తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బేబీ అని ముసిముసిగా నవ్వుకుంటూనే బైకు వేగం పెంచాడు కిషోర్. ఆ ఫ్రాక్ కొనడానికి డబ్బులు సరిపోక 4 నెలల నుంచి ఈ కండోమ్ డెలివరీ బాయ్గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఆమంటే కిషోర్కి అంత ప్రేమ. తన గర్ల్ ఫ్రెండ్ గురించి, ఆమె కోసం కొన్న రెడ్ కలర్ ఫ్రాక్ గురించి ఆలోచిస్తూ ఉండగానే వాన ఇంకా రెట్టించింది. వానలో తడుస్తూనే హోటల్కి చేరుకున్నాడు. బైక్ని బయటే పార్క్ చేసి తన షర్ట్కి అంటుకున్న బురదని తుడుచుకుంటూ హోటల్ లోపలికి అడుగుపెట్టాడు. పార్సిల్ తీసుకుని హోటల్ రూమ్కి చేరుకున్న కిషోర్
రూమ్ బయటికి వినిపిస్తున్న ఇంటిమేట్ లవ్ మేకింగ్ తాలూకు సౌండ్స్, మాటలు విని ఈ గొంతెక్కడో విన్నట్టుందే అని మనసులోనే అనుకున్నాడు. 2-3 సార్లు కాలింగ్ బెల్ కొట్టాక రూంలో నుంచి వచ్చిన వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. డోర్ ఓపెన్ చేసిన తర్వాత తన క్లాస్మేట్ సురేష్ని చూసి స్టన్ అయిన కిషోర్ అస్తవ్యస్తంగా అతని నడుముకు వేలాడుతున్న టవల్ని గమనించి లోపల జరిగేది అర్థం చేసుకున్నాడు. హే సురేష్, నువ్వే నా ఆర్డర్ చేసింది. నేనిది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదిగో నువ్వు అడిగిన ప్యాకెట్స్, నువ్వు చెప్పిన ఫ్లేవర్స్ అన్నీ తీసుకొచ్చాను. ఎంజాయ్ అని తన చేతిలోని కవర్ అతనికి అందించాడు. తన ముందు నిలబడ్డ కిషోర్ని చూసి కొద్దిగా తడబడిన సురేష్ అతని వంక సూటిగా చూడకుండానే తల వంచుకుని ఎంతైంది కిషోర్ అని అడిగి అమౌంట్ కోసం లోపలికెళ్లాడు. అప్పటి వరకు డోర్కి అడ్డుగా నిలబడ్డ సురేష్ లోపలికి వెళ్తుండడంతో సురేష్తో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలన్న చిన్న యాంగ్జైటీ తనలో కలిగింది. కిషోర్ మెల్లగా లోపలికి తొంగి చూసి బెడ్ మీద హెయిర్ని సరిచేసుకుంటూ కూర్చున్న లాస్యని చూసి స్టన్ అయ్యాడు. తను చూస్తున్నది ఎవరో నమ్మలేనట్టుగా టెన్షన్ పడుతూ మరోసారి కళ్ళు నులుముకుని చూశాడు. తెల్లచీర కట్టుకుని, జడలో మల్లెపూలు పెట్టుకుని, కుంకుమ రంగు గాజులు పెట్టుకుని వయ్యారంగా కాలు కదుపుతూ కూర్చుంది లాస్య. అతని కళ్ళెదురుగా ఉంది తన గర్ల్ ఫ్రెండ్ లాస్యనే అని కన్ఫర్మ్ అయ్యాక కిషోర్కి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. కరెక్ట్గా అదే టైంకి తల పైకెత్తి డోర్ వైపు చూసింది లాస్య. కిషోర్ని చూసి అదిరిపడి బెడ్ మీద నుంచి పైకి లేచింది. కిషోర్, నువ్వు ఇక్కడ అంటూ మాటల కోసం తడుముకుంటున్న లాస్యని చూసి పళ్ళు పటాపటా కొరికాడు కిషోర్. అదే నేనడగాలి, అసలు నువ్వేంటిక్కడ అని సీరియస్గా అడిగాడు కిషోర్. రూంలో అడుగుపెట్టి ఆమెకి ఎదురు వచ్చి నిలబడ్డాడు కిషోర్. లాస్యకి ఏం చెయ్యాలో, ఏమని మాట్లాడాలో అర్థం కాక 2 అడుగులు వెనక్కి వేసింది. లాస్యా, ఫ్రెండ్ని కలిసొస్తానని చెప్పావు కదా, మరిక్కడేం చేస్తున్నావు? పర్సనల్ మీటింగ్ అంటే ఇదేనా అని ఆవేశంగా అన్నాడు. అక్కడ జరుగుతుంది చూస్తుంది ఏమాత్రం నమ్మలేనట్టుగా హోటల్ రూమ్ అంతా పరికించి చూశాడు. బెడ్ మీద మల్లెపూలు, గులాబీ పువ్వులు పరిచున్నాయి. గదంతా అత్తరు పరిమళం గుబాళిస్తోంది. సరిగ్గా అప్పుడే లోపల్నుంచి అమౌంట్ తీసుకొచ్చిన సురేష్ లాస్యను నిలదీస్తున్న కిషోర్ని చూశాక తనకి మొత్తం విషయం అర్థమైంది. కూల్ కిషోర్, నీ బాధ నాకు అర్థమైంది. జస్ట్ రిలాక్స్. ఇదిగో నీ కష్టానికి నేనిచ్చే గిఫ్ట్. టేక్ దిస్ అండ్ లీవ్ అని కరెన్సీ నోట్స్ని కిషోర్ మొహం మీద పొగరుగా విసిరేశాడు. సురేష్ ప్రవర్తనకి కోపమొచ్చిన కిషోర్ తన షర్ట్ కాలర్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో లాస్య ముందుకొచ్చి కిషోర్ని గట్టిగా పక్కకు తోసేసింది. హే కిషోర్, నీకేమన్నా మతిపోయిందా? హీజ్ మై బాయ్ ఫ్రెండ్. నీలాగా పూటకి లేనివాడు కాదు. చిన్న విషయాలు కూడా మనీ అరేంజ్ చేసుకోవాలంటే ఇబ్బంది పడే రకం అంతకన్నా కాదు. హీఈస్ ఏ మిలియనీర్ అండ్ హీ కెన్ గివ్ మీ ఎనీథింగ్. అర్థమైందా? సో ప్లీజ్ లీవ్ అనంది కోపంగా. లాస్య అంత పొగరుగా మాట్లాడడం కిషోర్ నమ్మలేకపోయాడు. ఆమె అంటున్న ఒక్కో మాటకి అతని గుండెల్లో గుణపొందించినంత నొప్పి కలిగింది. ఏంటి, నీకు బాయ్ ఫ్రెండా? ఇదెప్పటినుంచి లాస్యా? మరి నేనెవర్ని అని కోపంగా తన చెయ్యి పట్టుకోబోయాడు. కిషోర్ నుంచి దూరంగా చెయ్యిని లాక్కున్న లాస్య, చాలా రోజుల నుంచి కాలేజీలో చేరిన కొత్తల్లో నీ అందం, ఇంటెలిజెన్స్ చూసి లైఫ్లో ఏదో సాధిస్తావని గుడ్డిగా నిన్ను ఇష్టపడ్డాను. కాని తెలివితేటలు, అందం కన్నా డబ్బు ఎంత ముఖ్యమో ఆ తర్వాత తెలిసింది అని పొగరుగా అంది. మరి నాతో ప్రేమ అని గొంతు తడారిపోతుంటే అడిగాడు. నీ లైఫ్ లాగా నీ ప్రేమ కూడా పేదదే. నువ్వు వేసుకునే బట్టలు, నువ్విచ్చే గిఫ్ట్స్ ఎంత చీప్గా ఉంటాయో తెలుసా? నీతో కలిసి నడుస్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు. తలెత్తుకోలేకపోతున్నాను. అందుకే సురేష్కి కమిట్ అయ్యాను. మా మూడ్ని చెడగొట్టుకు వెళ్ళు అని ఎంతో న్యాచురల్గా చెప్తున్న లాస్యతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని కిషోర్ విరక్తిగా అక్కడే నిలబడిపోయాడు. ఏంటింకా చూస్తున్నావు అని గద్దించినట్టుగా చూసింది లాస్య. అంటే ఏంటి లాస్య, నన్ను వదిలేస్తున్నావా అని కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా అడిగాడు కిషోర్. వదిలేసి చాలా కాలమయ్యింది. నీకు క్లారిటీ ఇవ్వడానికి ఇంత టైం పట్టింది అని కరుకుగా అంది లాస్య.
అని అక్కడే నిలబడి అడిగాడు కిషోర్. కిషోర్, నన్ను విసిగించుకు. ఇలా కండోమ్స్ డెలివరీ చేసేవాడివని తెలిస్తే ఎప్పుడో వదిలేసేదాన్ని. నీలాంటి వాడితో ఇన్ని రోజులు క్లోజ్ గా ఉండడమే ఎక్కువ. ఓ, లెట్స్ బ్రేకప్, చీప్ ఫెలో అని చీప్ గా చూసింది లాస్యా. లాస్యా ఇచ్చిన ఆన్సర్తో కిషోర్కి మాట కట్టయిపోయింది. కన్నీళ్లని బలవంతంగా ఆపుకొని 4 నెలలు కష్టపడి కొన్న డిజైనర్ ఫ్రాక్ ని లాస్యా పాదాల ముందు పెట్టి, హ్యాపీ బర్త్డే లాస్యా, నేను నీకు ఇవాళ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటే నువ్వే ఊహించని కానుకిచ్చావు అనేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగాడు. రే కిషోర్, నీ కండోమ్ ప్యాకెట్స్ డబ్బులు తీసుకోలేదు అని ఫ్లోర్ మీద పడిన డబ్బుల వంక చూస్తూ అన్నాడు సురేష్. ఆ మాట విన్న కిషోర్కి విపరీతమైన కోపమొచ్చింది. కింద పడున్న నోట్లన్నీ తీసి అతని ముఖం మీద విసిరికొట్టి, తీసుకురా చీటర్, నేనే నీకు ఆ కండోమ్స్ గిఫ్ట్గా ఇస్తున్నా అని కళ్ళెర్ర చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అతనలా తిరగ్గానే సురేష్, కమాన్ బేబీ, మూడంతా స్పాయిల్ అయింది. ఈ రాత్రిని స్వర్గంలా మార్చుకుందాం, లెట్స్ సెలబ్రేట్ యువర్ బర్త్డే అని కిషోర్కి వినిపించేలా అంటూ లాస్యను పైకి లిఫ్ట్ చేసి ఆమె లిప్స్ను తన లిప్స్తో గట్టిగా లాక్ చేశాడు. తన ముందే సురేష్తో ఇంటిమేట్గా ఉన్న లాస్యను చూసిన కిషోర్కి మొదటిసారిగా ఆమె మీద విపరీతమైన అసహ్యం కలిగింది. అక్కడ్నుంచి బయటికొచ్చి జోరున పడుతున్న వానలో అలాగే తడుస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. గుండెల్లో వేల అగ్నిగోళాలు విస్ఫోటనం చెందినట్టుగా విలవిల్లాడిపోయాడు కిషోర్. ఏడుస్తూ అలాగే కాసేపు ఒంటరిగా వానలోనే నిలబడ్డాడు. లాస్య చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయాడు. చివరికి డబ్బు కోసం బరితెగించిన ఇలాంటి అమ్మాయి తనకు దూరం అవ్వడమే మంచిదని మనసుకు నచ్చజెప్పుకున్న కిషోర్ బైక్ ఎక్కి తన రూమ్కి బయలుదేరాడు. ఇన్ని ట్విస్టులతో కూడిన కిషోర్ లైఫ్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ FM.